ఏంటంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉంది, అది పెరగట్లేదు ప్రధానంగా. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే అగ్ర నిర్మాతలందరూ భారీ బడ్జెట్లు అంటున్నారు, సినిమాల కోసం స్పెషల్ స్ట్రాటజీలు అంటున్నారు. బట్ సినిమాలు వాళ్ళు చేసిన సినిమాలు తీసిన సినిమాలు రిలీజ్ అవుతుంటేనేమో ఎలా చేశారు ఈ సినిమాలు అని చెప్పి అనుమానం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది అగ్ర నిర్మాతలు డిఫరెంట్ స్ట్రాటజీలు, డ్రీమ్స్ అంటున్నారు, రకరకాల పేర్లతో వస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా కొత్తగా తామే స్థాపించినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతగా దీని గురించి మీ అభిప్రాయం? కొత్త అంటే కొత్తనండి. కొత్తగా ఉందంటే కొత్తగా ఉంది, కొత్తగా లేదంటే కొత్తగా లేదు. ఇప్పుడు ఎట్లా అంటే సినిమా ఇండస్ట్రీలు ఇవాళ ఉన్న పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా. ఇప్పుడు పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పుడు మాది పార్ట్ 2 లేకపోతే చిన్న సబ్సిడరీ కంపెనీలు పెట్టి వాటిలో కొత్త నిర్మాతలు ఎవరైనా వస్తే పెట్టుబడి వాళ్ళు పెడితే వీళ్ళు సినిమాలు చేసి పెడుతున్నారు. దానివల్ల లాభం ఏంటంటే ఈ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది. ఆ కంపెనీ పేరు చెప్తే సూపర్ హిట్లు పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రీ మీద ఒక కంట్రోల్ ఉంటుంది అనే ఉద్దేశంతో కొత్తగా మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి అన్నీ చూసి పెడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్తే చేసి పెడుతున్నాయి. అట్లా ఇప్పుడున్న 6-7 కంపెనీల్లోనూ కొత్త వేరే అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అసోసియేటెడ్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు యాక్చువల్ డబ్బులు పెట్టేది వాళ్ళే. వీళ్ళు కంపెనీల పేర్లు పెట్టి వీళ్ళు యాక్చువల్గా కొంత డబ్బు తీసుకుంటారు. దాంట్లో వీళ్ళు ప్రొడ్యూసర్ ఫీజు ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ డబ్బులు కూడా కలిపి బడ్జెట్ పెరుగుతుంది అక్కడ. బట్ ఆ బడ్జెట్కి దానికి వాళ్ళకు ఉండేది ఉంటుంది. సో ఇప్పుడు నేను నిన్న ప్రెస్ మీట్ ఈయన చూసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చూస్తా అంటే ఈయన కూడా డబ్బులు ఉండి ఎవరన్నా సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి టోటల్ మేము చేసి పెడతాం అన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ అన్ని కంపెనీలు ఇప్పుడు ఉన్న 10 కంపెనీలు అవి ఉన్నాయి అన్నారు కదా మీరు. ఆ 10 కంపెనీల్లోనూ సబ్సిడరీ కంపెనీలు వచ్చి చేస్తున్నారు. సో కొత్తగా ఏమీ అనిపించలేదు నాకు మరి. బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర టాలెంట్ ఎవరి దగ్గర అంతే కదండి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళు 10 సినిమాలు తీస్తున్నారు. సో కొత్త టాలెంట్ కానీ పాత టాలెంట్ కానీ వాళ్ళ దగ్గర ఉండి ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. సో వీళ్ళు కొంచెం సిస్టమేటిక్గా బ్యాంక్ పెట్టి కంపెనీ సపరేట్ దీన్ని వేరే కంపెనీ పెట్టి చేస్తున్నారు. వాళ్ళు వేరే సబ్సిడరీ యూనిట్ 2 యూనిట్ 3 అని పెట్టి తీస్తున్నారు. అంతే తేడాలు. అంటే ప్రధానంగా కొత్త కథలు అనే కంటే కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ టాక్టిక్ అని చెప్పేసి మనం అనుకోవాలి సినిమాకి సంబంధించి. ఇన్వెస్ట్మెంట్ టాక్టిక్ ఏమన్నా నాకు రిస్క్ లేకుండా నేను జరుగుతుంది కదా. ఇప్పుడు నాకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది దీంట్లో, ప్లస్ రిస్క్ నాది కాదు, పోతే వాళ్ళది. నాకు పోయినా వచ్చినా నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. వచ్చిందంటే మళ్ళీ నాకు షేర్ ఉంటుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక కొత్త పద్ధతి. నేను రిస్క్ చేయకుండా నేను ఒక సినిమా ఫుల్గా నేను పెట్టి డబ్బులు పెట్టి తీసాను అనుకోండి, అది మొత్తం ఫ్లాప్ అయితే మొత్తం నేను భరించాలి. అదే మీరు పెట్టారు, మీరు పెట్టి పలానా ఎక్స్ అమౌంట్ పెట్టారు, ఎక్స్ ప్లస్ నాకు 10% 20% దాంట్లో నేను ముందు తీసుకుంటా, రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినాక పోయే డబ్బు అంతా మీది, నాది కాదు. నాకు ఇచ్చిన డబ్బులు కూడా కలిపి మీకు మీరు పోగొట్టుకుంటారు. వచ్చినాయి అనుకోండి, నేను తీసి పెట్టాను కాబట్టి నాకు ఒక పర్సంటేజ్ తీసుకుంటాం. మీ డబ్బులు మీకు ఇచ్చినాక నా డబ్బు నేను కూడా పర్సంటేజ్ తీసుకుంటాను. సో నాకు వస్తే రిస్క్ లేదు, ప్లస్ నాకు ఎంతో కొంత ఆదాయం ఉంది, ప్లస్ కంపెనీలో టర్న్ ఓవర్, ఆఫీసులు మెయింటెనెన్స్లు వాటి ఖర్చులకు వస్తాయి కదా. ఇంకొకటి ఎప్పటి నుంచో అంటే చిన్న సినిమాల మేకింగ్ అనేది ఉండి వాటి సక్సెస్ అయితే కనుక రిస్క్ తక్కువ ఉంటుంది, వాటి వల్ల లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి అనేది ప్రధానమైన చర్చ. కానీ ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అనేవి ఆ దిశగా వెళ్తున్నాయా అనేది చాలా అనుమానం అని కలుగుతుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్లు వరుస పరాజయాలు చూసిన తర్వాత అయినా చిన్న సినిమాల మేకింగ్ అనేది పెరగాల్సిన అవసరం ఉందంటారా ఏంటి? ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదండి. సినిమానే, ఏదైనా సినిమా. ఇప్పుడు కాలంలో ఇంతకుముందు హీరోలు పనిచేసేవారు, డైరెక్టర్లు పనిచేసేవారు. ఇప్పుడే నేను పొద్దునే ఎవరో పంపించారు నాకు, ఒకనొకప్పుడు ప్రేమ్ నజీర్ గారు 39 సంవత్సరాలు ఒక సంవత్సరం రిలీజ్ అయినాయి అంట. మమ్ముటి గారి 38 సినిమాలు రిలీజ్ అయినాయి, కృష్ణ గారి 18 సినిమాలు 20 సినిమాలు రిలీజ్ అయినాయి, ఎన్టీ రామారావు గారి 17 అయినాయి, నాగేశ్వరరావు గారి 16 అయినాయి, చిరంజీవి గారి 14 అయినాయి, శోభన్ బాబు గారి 14 అయినాయి. ఇట్లా లెక్కలు పంపించారు నాకు. సో ఇన్ని సినిమాలు చేస్తా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు చిన్న హీరోలుగా ఉన్నప్పుడు అయ్యి ఉంటాయి అన్ని సినిమాలు, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వకముందు. సో నోన్ ఫేస్తో వచ్చిన సినిమా నీకు వస్తుంది. ఇవాళ ఏమవుతుంది, ఒక సినిమా హిట్ అవగానే పెద్ద హీరో, పాన్ ఇండియా హీరో, గ్లోబల్ హీరో, ఏదో హీరో అని కొత్త పేర్లు కనిపెడుతున్నారు వీళ్ళు.
ఏదో యూనివర్సల్ హీరో ఇట్లా పేర్లు కనిపెట్టేసి దాని మీద తీసుకొచ్చేసి వాళ్ళ సినిమాలు 3 ఏళ్ళకోటి 2 ఏళ్ళకోటి వస్తుంది. వస్తుంటే ఏమవుతుంది, మీరు చెప్తున్న సోకాళ్ళు చిన్న సినిమా బలగం లాంటి సినిమా కానీ 35 లాంటి సినిమా కానీ రావటం చాలా కష్టంగా ఉంది. కోర్ట్ లాంటి సినిమా కానీ రావటం చాలా కష్టంగా ఉంది. అట్లా వచ్చిన సినిమాలు ఆడుతున్నాయి. ఇంకా చిన్న సినిమాలని కొంతమంది చేస్తున్న సినిమాలు ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళతో తీస్తూ వాళ్ళు హిట్ అయిన పాత సినిమాలు ఫార్ములాలో తీస్తున్నారు. అందుకని అయిపోతున్నాయి. ప్లస్ మీరు అన్నట్టు సక్సెస్ రేట్ పెరగలేదండి, తరగలేదండి. యాక్చువల్గా మీరు 30 సినిమాలు ఉన్నప్పుడు తీసుకున్నా 5% ఉంది. ఇవాళ 250 సినిమాలు తీసుకున్నా 5% ఉంది. పర్సంటేజ్ పెరగల, సినిమా పెరిగింది. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో 100 రోజులు ఆడాయి, సంవత్సరాలు ఆడాయి, 2 సంవత్సరాలు ఆడాయి అంటే మేము చిరంజీవి గారి టైం వచ్చేదాకా కూడా 20 ప్రింట్లు 30 ప్రింట్లు ఉండేయండి. ఆ తర్వాత ఈ ఎన్టీ రామారావు గారు స్లాబ్ పెట్టిన కాడి నుంచి కలెక్షన్స్ పెరగటం మొదలైనవి. అప్పటి నుంచి ప్రింట్లు పెంచడం మొదలెట్టాం. 100-200 ప్రింట్ల దాకా వెళ్ళేదాకా వెళ్ళింది. ఇప్పుడు స్క్రీన్స్ వచ్చేటప్పటికి 1000 స్క్రీన్లు, 400 స్క్రీన్లు, చిన్న సినిమా అంటే 300 స్క్రీన్లు, 200 స్క్రీన్లు అట్లా వేస్తున్నారు. అంతకుముందు మాకు ఊహకు అందింది కాదు. మాకు 19-20 ప్రింట్లు వేస్తే ఈ 200 థియేటర్లు 200 స్టేషన్లు ఆడటానికి సంవత్సరం పట్టేది. ఈ థియేటర్లో తీసేసినాక ఈ ప్రింట్ తీసుకెళ్ళి అక్కడ వేసి అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు అవన్నీ ఒకేసారి పడిపోతున్నాయి. పడిపోతే మీకు ఏమవుతుంది, రన్ అనవసరం కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాదు 4 మూలల్లోనూ సినిమాలు వేస్తున్నాం. హైదరాబాద్లోని 50 థియేటర్లు వేస్తున్నారు, చిన్న సినిమా కూడా. 50 థియేటర్లు వేస్తే జనం అంతా అయిపోయింది. ఆ సినిమా కెపాసిటీ ఎంత ఉంటుంది, 1,00,000 మందిని చూపిస్తుంది. 1,00,000 మంది వారం రోజుల లోపే చూసేస్తారు. అదే పూర్వకాలం 1,00,000 మంది చూడాలంటే 100 రోజులు చూస్తే కూడా అయ్యేది కాదు, అన్ని రోజులు పట్టేది. సో అదే తేడా, అంతకంటే ఏం తేడా లేదండి. సో రెవెన్యూ దగ్గరికి వచ్చేటప్పటికంటే నేను ఎందుకు వెళ్ళాలి, సినిమా 200 సినిమాలు వచ్చినాయి కదా, ఎందుకు చూడట్లేదని మేము అడగాలి, మమ్మల్ని మేము అడుక్కోవాలి ప్రొడ్యూసర్లు. మనం ఎందుకు సినిమా సరిగ్గా తీయలేకపోతున్నాం, ఎందుకు కోర్టు ఆడింది, ఎందుకు బలగం ఆడింది, ఎందుకు 35 ఆడింది, ఇవన్నీ లెక్కేసుకుంటే మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఏ సినిమా అయినా డిఫరెంట్. అప్పుడు ఏదో 21 అనేది ఒకటి ఆడింది, ఇంకోటి చిన్న చిన్న సినిమాలు ఆడింది, బేబీ ఆడింది. ఇవన్నీ ఎందుకు ఆడినాయి అంటే డిఫరెంట్గా ఉంటున్నాయి సినిమాలు. అలా తీస్తానికి మనం ప్రయత్నం చేయకుండా చేసి ఆడలేదు అంటాం. హీరోలు డేట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, వేరే చేద్దాం, సరైన సినిమా చేద్దాం అని ప్రయత్నం మేము చేయాలి. హీరోలు కూడా ప్రతి హీరో 2-3 సినిమాలు చేయాలి. అప్పుడు థియేటర్లు కళకళలాడతాయి. ఎందుకంటే మహేష్ బాబు అంటే వస్తారు, పవన్ కళ్యాణ్ అంటే వస్తారు, ప్రభాస్ అంటే వస్తారు. వాళ్ళు ఉంటే వస్తారు థియేటర్కి, వాళ్ళు లేకపోతే అసలు రారు. సో నేను యాక్షన్ వేసేసి నేను వేసాను యూట్యూబ్లో, నేను పులిని, నాకు ఎందుకు రారంటే రారు. ఎందుకు వస్తారు? బిగ్ బాస్లో చేశాను నాకు రాలేదు అని నేను గోల పెడితే వస్తారు. లేకపోతే యూట్యూబ్లో నాకు ఏదో గోల్డ్ ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు, మీరు ఎందుకు రావట్లేదంటే ఎందుకు వస్తారు? యూట్యూబ్లో నేను చెప్పేది వాళ్ళకి నచ్చితే చూసి ఉంటారు. బట్ నేను సినిమా చేస్తే చూడాలని రూల్ లేదు కదా. ఇంకొక